గురుదేవ, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? దీక్షగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా చెప్తున్నాను, దీక్షగా నేను చెప్పిన నియమాలు పాటించి చేయగలిగితే 100% నెక్స్ట్ దైవ నవరాత్రులకి మీ స్థాయి మారిపోతుంది. ఖచ్చితంగా అది ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితులు బాగా ఇబ్బందులుగా ఉంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలుగుతాయి. స్థానపరంగా అభివృద్ధి చెందుతారు. స్థాన చలనం కూడా జరుగుతుంది. రాజకీయంలో ఉంటే కనుక మీరు ఒక మెట్టికి క్యాడర్ ఖచ్చితంగా మీరు అందుకుంటారు. ఉద్యోగ సమస్య ఉందా, ఖచ్చితంగా ఉద్యోగంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది. అద్భుత అవకాశాలు మీ ముందు నిలబడతాయి. కానీ నేను చెప్పినట్టు పాటించుకోవాల్సిందే. దీంట్లో వెసులుబాట్లు వ్యధనలు ఉండవు. కఠినం అంటే కఠినం అంతే. అర్థమైందండి? ఎలా ఉండాలి? మొట్టమొదటిగా శరన్నవరాత్రులు అంటే 22వ తారీఖు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం.